హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Techshatelugu. ఫ్రెండ్స్, షార్ట్స్ వీడియోస్ చేసేవాళ్ళు గానీ, లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళు గానీ వ్యూస్ రావన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కూడా కొత్త ఛానలే. నాకు కూడా వ్యూస్ అనేది ఎక్కువ రావు. ఎందుకు రావు అనేది మీకు మొత్తం ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో చెప్తానన్నమాట. లాస్ట్ వరకైతే మీరు వీడియోని చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్‌కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు మంచి కంటెంట్ మీకు దొరుకుతుందన్నమాట. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం అనమాట. షార్ట్ వీడియోస్‌కి మనం వ్యూస్ ఎలా తీసుకురావాలి? సరే, వ్యూస్ మనకు స్టార్టింగ్‌లో సబ్స్క్రైబర్స్ బేస్ అయితే ఉండదు. కొత్తగా ఛానల్ వచ్చినప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్‌ని గ్రో చేసుకున్నాం అనేది ఎవరికీ తెలియదనమాట. ఫర్ సపోజ్ మనమే ఉన్నాము. ఈరోజు ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఇది జాగ్రత్తగా వినండి. మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఏదన్నా ఒక వీడియో తీసి మన వీడియోలో ఛానల్‌లో అప్లోడ్ చేస్తాం. ఆ తర్వాత ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేస్తాం. ఇలా ఒక 10 వీడియోస్ కానీ 20 వీడియోస్ కానీ మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్లు పెరగదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఈ వీడియో జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ తర్వాత మీ ఛానల్ని చాలా ఈజీగా గ్రో చేసుకుంటారనమాట. ఫస్ట్ పాయింట్ నెంబర్ వచ్చేసి, యూట్యూబ్లో వీడియోలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో వీడియోలు వేస్తున్నామంటే మన వీడియో ఎలాంటిది అంటే, ఈరోజు మీరు ఫర్ సపోజ్ బ్లాగ్ ఛానల్ తీసుకున్నారు. బ్లాగ్ అంటే ఈరోజు మీరు ఒక షాపింగ్కి వెళ్ళారన్నమాట. బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ కొన్ని క్లిప్స్ అనేది మీరు తీసుకున్నారన్నమాట. అది ఆల్రెడీ చూసే ఉంటారు. బ్లాగ్ వీడియోస్లో వాళ్ళు కొన్ని వీడియోస్ షూట్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు అనమాట. మొత్తం వాయిస్ని మ్యూట్ చేసి మీ దగ్గర ఏదన్నా ఎడిటింగ్ యాప్ ఉంటే యాప్లో మీ మ్యూజిక్ని అంటే మీ బ్యాక్గ్రౌండ్ అదే మీరు చేసిన వీడియోని యొక్క మ్యూజిక్ అనేది అంటే సౌండ్ అనేది మొత్తం మ్యూట్ చేసేసుకొని ఆ తర్వాత మీరు మీ బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. లేదంటే సైలెంట్ ఉండే రూమ్లో వచ్చేసి మీరు సింపుల్గా దాన్ని ఎడిటింగ్ యాప్లో మన వీడియోని అప్లోడ్ చేసుకుని తర్వాత మన యొక్క వాయిస్ ఓవర్ని మ్యూట్ చేసుకున్న తర్వాత మనకి మన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో వస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం టైటిల్ ఇంపార్టెంట్ అనమాట. టైటిల్ అంటే వీడియో ఇలాంటి ఈరోజు మనం సపోజ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఈరోజు డ్రెస్ సర్కిల్కి వెళ్ళాము, లేదంటే మనం ఈరోజు సపోజ్ ఏదైనా షాపింగ్ అంటే ఈరోజు మనం బట్టలు షాపింగ్ చేయడానికి వెళ్ళాము, మీరు వెళ్ళారనుకోండి. అదే టైటిల్ అంటే ఇప్పుడు వీడియోలో కూడా సేమ్ టాపిక్ మీరు చెప్పారు, టైటిల్ కూడా సేమ్ టాపిక్ ఉంది, డిస్క్రిప్షన్లో కూడా సేమ్ టాపిక్ ఇవ్వాలి. టైటిల్ మీరు అప్లోడ్ చేసే ముందు టైటిల్ అడుగుతుంది కదా, టైటిల్లో మీరు ఈరోజు ఏం చేస్తారు అంటే వీడియో ఎలాంటిది, వీడియో కంటెంట్ ఏంటి, కంటెంట్ అంటే వీడియో అంటే కంటెంట్ అనమాట. కంటెంట్కి సంబంధించిన మీరు టైటిల్ ఇచ్చుకోండి. ఆ తర్వాత సేమ్ టు సేమ్ కాపీ చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా సేమ్ ఇచ్చుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఫేస్బుక్ లింక్స్, సోషల్ మీడియా లింక్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇలాంటి లింక్స్ ఇచ్చుకోండి. లేదంటే ఏదైనా మీరు మార్కెట్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ తీసుకున్నారు, లేదంటే దాని లింక్ కూడా ప్రొవైడ్ చేయండి. ఎక్కడ తీసుకున్నారు, ఏం కదా మొత్తం కూడా అడ్రస్తో సహా మీరు మీ యొక్క ఛానల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీ వీడియో వైరల్ అయితే కూడా చాలా మీరు చూసిన మీ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మన యూట్యూబ్ అదే వ్యూవర్స్ కూడా ఉంటారు కదా, ఆ వ్యూవర్స్ ఏం చేస్తారంటే మీ యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేస్తారనమాట. చెక్ చేసినప్పుడు ఉన్నాయి లింక్స్ కానీ ఏదైనా కానీ ఫాలో చేసుకుంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చింది మీ వీడియో నుండి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీరు ఇస్తారు చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది అనమాట.